No, that's why we continued. అది అది లేదండి, గణేష్ బాగారి దగ్గరికి అందరం కలిసి వెళ్దాం. సౌత్ ఇండియా నుంచి మొత్తం మనందరం రెడీ అయితే ఆయన రమ్మంటాం, మనందరం కలిసి వెళ్దాం. బట్ నో, ప్రొవైడెడ్ యూ డూ ద నెసరీ ప్రాక్టీస్, యూ కమిట్ ఫర్ ఇంప్రూవింగ్ 1 రిలేషన్షిప్ 2 రిలేషన్షిప్స్. దాంట్లో షిఫ్ట్ వచ్చిన తర్వాత నవ్ ఐ హ్యావ్ ఎ హయ్యర్ క్వశ్చన్. ఏం హోంవర్క్ చేయకుండా, ఏం కమిట్ అవ్వకుండా, ఇంకో కొత్త ఇన్పుట్, ఇంకో కొత్త ఇన్పుట్, ఇంకో కొత్త ఇన్పుట్. ఆయన నా అంత స్మూత్గా ఉండదండి. ఒక్కొక్క స్టేట్మెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందా? ఇది స్టార్ట్ అయింది. ఓకే, ఒక్కొక్క స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే నైఫ్ లాగా ఉంటుంది అనమాట. మనకు ఎప్పుడు తెగిపోయిందో తెలియని కూడా తెలియదు అనమాట. సో ఇట్ విల్ బి వెరీ స్ట్రైట్ దట్స్ హౌ ఇట్ హెల్ప్డ్ అస్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక పాయింట్ అర్థమైంది అంటానికి ప్రూఫ్ ఏంటి? ఆ 2-3 మనుషుల పట్ల భావంలో నా భావం అనేది స్థిరంగా ఉందా? ఒకసారి సో హ్యాపీ, సో గుడ్నెస్, నీ వల్లే నా లైఫ్ అంతా ఇలా, ఇంకోసారి వెదవే, నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్నీ. ఈ ఫ్లక్చువేషన్ ఏదైతే ఉందో, ఈ ఫ్లక్చువేషన్ తగ్గిందా? అది ఈ ఫ్లక్చువేషన్ తగ్గుతుందంటే నా భావంలో స్థిరత, ఆ స్థిరత వస్తుంది. సెకండ్, నువ్వు ఎలా బిహేవ్ చేసినా నేను మాత్రం నా అండర్స్టాండింగ్ ప్రకారం బిహేవ్ చేస్తున్నాను. పంది అంటే పంది స్క్వేర్, పంది క్యూబ్ కాదు. సో నీ బిహేవియర్ నీ అండర్స్టాండింగ్ బట్టి ఉంది, నా బిహేవియర్ మాత్రం నా భావానికి అనుగుణంగా ఉంది. ఆ దయాపూర్వక కార్య వ్యవహారము, ఇది క్యారెక్టర్. ఒక మనిషి చరిత్ర అంటే ఈ 3: స్వనారి, స్వపురుష్, స్వదన్ అండ్ దయాపూర్వక కార్య వ్యవహారం. మన మాటలో, మన చేతల్లో ఆ దయ అనేది వచ్చిందా? నిజాయితీగా అసెస్ చేసుకున్నాక, మనం కాదు, మనము అండ్ బయట నుంచి కూడా మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది, మారేవలే కొంచెం, ఎస్ దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ అని నా అనుకున్న వాళ్ళ నుంచి వచ్చింది చూసారా, దెన్ యూ హ్యావ్ డన్ సంథింగ్. బట్ దానికి రిఫరెన్స్ మన మనసుకే తెలుస్తూ ఉంటుంది, ఓకే నేను ఇంప్రూవ్ అవుతున్నాను అనేది. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ది అదర్ విల్ డెఫినెట్లీ కామెంట్ ఇట్, ఏంది తేడాగా ఉంది వ్యవహారం అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇది ఇంపార్టెంట్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దట్. ఇప్పుడు ఈ తేడా వ్యవహారం చూసారా, 4 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ ఒకరోజు సడన్గా అయిపోద్ది కదా. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారంటే మొత్తానికి రైట్ ఆఫ్ చేసేస్తారు, ఏం మార్పు రాలేదు, మళ్ళీ మామూలే. చూడండి, మన బిహేవియర్ చూడండి, అరే ఇంత మారాను, ఇది కనిపించట్లేదా, అని ఇంత చేశాను కనిపించట్లేదా? సరిపోలేదు కాదు, మన ఫోకస్ మనం మారటం మీద లేదు, అవతల వాళ్ళు ఎక్నాలజీ చేయాలనే ఉంది స్టిల్. ఇది ఎంత పెద్ద గొయ్యి అంటే ఆ గోతులో పడిపోతూనే ఉంటాం అన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్, మనకి బుద్ధి రానప్పుడు చాలా గోతులు తవ్వుంటాం, ఓకే. ఆ గోడలో చాలా మేకులు కొట్టుంటాం. ఇప్పుడు బుద్ధి వచ్చిందని అనుకొని గబగబ ఆ మేకులని పీకేసాం. దేర్ ఆర్ మెనీ హోల్స్ దేర్. 4 మంచి పనులు చేసి 4 రోజులు బాగుండి, ఏంటి వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను మారాను కదా. కాదు, తవ్విన గోతులు పోర్చడానికి చాలా టైం పడుతుంది. బట్ బ్యూటీ ఏంటంటే
కుటుంబంలో మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఒక 10 స్టెప్స్ వేసామో 100 రాంగ్ స్టెప్స్ రైట్ ఆఫ్ అయిపోతాయి. అది మన వాళ్ళ దగ్గర అదొక బ్యూటీ ఉంది. ఓకే, సో ఇన్ నాట్ టు వరీ మచ్. ఈ నిజాయితీ అనేదండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిజాయితీ అనేదే మనకి ఈ జర్నీలో శ్రీరామ రక్ష. నిజాయితీగా ఈ 2 ప్రశ్నలు అడగటమే మనల్ని. అందుకే అది అక్కడే పెట్టాం. లేదండి, అంటే నేను పర్సనల్గా చెప్తాను కదా, జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ఈ తరుపు ముక్క అంటారు కదా, అంటే సామెత ఉంది కదా, మనం కట్టెలు కొట్టేటప్పుడు ముక్కలన్నీ ఒక పక్కన పడితే ఒక ముక్క మాత్రం వెళ్ళి వేరే చోట పడుతుంది. అట్లా ఇలా ఎవరైతే మనందరం వేరు వేరు జర్నీస్లో ఉన్నామో ఆల్వేస్ వీఆర్ వన్ మ్యాడ్ అవుట్. లెట్స్ బి హానెస్ట్. ఓకే, అందరిలాగా ఉంటే అంత బాధ ఉండదు. డిఫరెంట్గా ఉంటున్నాం కాబట్టి కొంచెం బాధలు ఎక్కువ ఉంటాయి. లెట్స్ యాక్సెప్ట్ దట్. ఇప్పుడు ఏమైందంటే యూ వాంట్ టు ఫైట్ విత్ దోస్ పీపుల్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ రైట్. లెట్స్ నాట్ డూ దట్. లెట్స్ లివ్ రైట్ ఫస్ట్. రెండోది ఏంటంటే రైట్ ఆఫ్ ద ఐ విల్ షేర్ ఫ్యూ థింగ్స్ ఆఫ్ ద నో కమ్ సో ఈ మొత్తం ఓకే సిలబస్, బట్ మెయిన్ వర్క్ ఎక్కడ? ఇప్పుడు తెలిసింది ఏది రైటో, బట్ హోంవర్క్ ఎక్కడ? హోంవర్క్ ఎక్కడ జై? అక్కడికి వద్దాం. సెల్ఫ్ అంటే ఏంటి? అంటే ఏంటి దేన్ని రిఫర్ చేస్తున్నాం? ఇప్పుడు పాయింటర్ అన్నాం, పాయింటర్ అంటే దీన్ని రిఫర్ చేస్తున్నాం కదా. అది ఓకే, అది డ్రైవరా క్లీనరా సెకండరీ, బట్ దేన్ని రిఫర్ చేస్తున్నాం? ఆ వస్తువు ఏంటి? ఇప్పుడు ఇది ప్రొజెక్టర్ అన్నాం, అది చూస్తున్నామా? దీన్ని పాయింటర్ అన్నాం, కనిపిస్తుందా? సెల్ఫ్ అన్నాం, దేన్ని రిఫర్ చేస్తున్నారు? ఓకే, సో ఎక్కడైతే డెసిషన్ జరుగుతుందో, ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో దాన్ని రిఫర్ చేస్తున్నాను. ఓకే, ఇంకా వాట్ కుడ్ బి దట్ సెల్ఫ్? ఎక్కడైతే ఫీలింగ్ ఉందో దాన్ని మనం సెల్ఫ్ అంటున్నాం. ఓకే, ఇంకా ఎస్, బట్ ఏం జరుగుతుంది అక్కడ? దేన్ని రిఫర్ చేస్తున్నారు? సో 2 రెస్పాన్స్ వచ్చినాయి. ఎక్కడైతే డెసిషన్ జరుగుతుందో, ఎక్కడైతే భావం ఎక్కడి నుంచి అయితే వస్తుందో. ఓకే, ఇంకా ఎక్కడైతే ఆలోచనలు, ఎక్కడి నుంచి అయితే ఆలోచనలు జరుగుతున్నాయో, ఆలోచనలు వస్తున్నాయో. ఓకే, ఎవరు? బిహేవియర్ బయట కదా ఉంది. సెల్ఫ్లో ఉందా బిహేవియర్? మనిషిలో ఉందా? ఏదైతే బిహేవియర్కి బ్యాక్ సైడ్ నడుస్తుందో, దేని యాక్టివిటీ వల్ల అయితే బిహేవియర్ జరుగుతుందో ఆ యాక్టివిటీ. ఓకే, ఏంటి ఈ సెల్ఫ్ అనే పదం దేన్ని రిఫర్ చేస్తుంది? వద్దాం. ఎస్, రేపు ఫుల్ సిలబస్, లెట్స్ ఎంటర్ ఇన్ టు దట్. బట్ బిఫోర్ దట్ ఈ పదం వాడుతున్నాం కదా, సెల్ఫ్, నేను, అక్కడ ఏం జరుగుతుంది? ఏమేం క్రియలు?
డెసిషన్ మేకింగ్, ఆలోచన, ఫీలింగు, ఓకే, ఇంటర్ప్రిటేషన్, ఓకే. మీరు వర్క్షాప్ అటెండ్ అయ్యి మాట్లాడకూడదు. సో there is a activity going on inside. ఆ యాక్టివిటీ నడిచినప్పుడు హ్యాపీగా ఉంటున్నాం, అన్హ్యాపీగా ఉంటున్నాం, అవునా? ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎక్సైట్ అయిపోతున్నాం, ఇంకొక ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు అలా జరుగుతుంది? ఒకసారి డెసిషన్ మేకింగ్ దానివల్ల రైట్ జరుగుతుంది, ఇంకోసారి డెసిషన్ మేకింగ్ వల్ల వీఆర్ ఫెయిలింగ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. ఎందుకలా? దేని ఆధారంగా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది? ఇప్పుడు ఈ యాక్టివిటీ అంతా ఎక్కడ జరుగుతుంది? సో బ్రెయిన్ అనేది శరీరంలో భాగము, మైండ్ అనేది సెల్ఫ్లో భాగం. దాని గురించి రేపు వివరిస్తాను. బట్ ఫస్ట్ ఈ సెల్ఫ్ అన్నప్పుడు అదేదో మిస్టిక్ ఎంటిటీ కాదండి, ఇక్కడే ఉంది. దేర్ ఈజ్ సమ్ జీర్ణక్రియ, శ్వాసక్రియ. శ్వాసక్రియ జరుగుతుందా? అక్కడ జరుగుతున్న పని ఏంటి? సో సంథింగ్ గోయింగ్, సంథింగ్ కమింగ్ అవుట్, అవునా? అలానే సెల్ఫ్లో కూడా క్రియలు నడుస్తున్నాయి, ఓకే. శరీరంలో ఎలా అయితే నడుస్తుందో ఫిజికల్ యాక్టివిటీ, అలానే కాన్షియస్ యాక్టివిటీ నడుస్తుంది. ఏంటి ఆ యాక్టివిటీ అంటే, ఆ యాక్టివిటీ దాన్నే కల్పనాశీలత అన్నారు. సో పదాన్ని పట్టుకోవద్దు, శీలత అంటే కంటిన్యూస్గా నడుస్తుంది, దాన్ని శీలత అంటారు. సో కల్పనాశీలత అంటే ఏంటంటే కోరిక, ఆలోచన, ఆస్వాదన, ఇది లోపల జరుగుతున్నాయి. ఎలా? గులాబ్ జామ్ అనగానే మైండ్లో ఒక పిక్చర్ వచ్చిందా? పిక్చరు, టేస్ట్, ఇంకేమేమి వచ్చినాయి? అన్నీ వచ్చినాయా? ఓకే. ఇప్పుడు ఈ మొత్తం క్రియలో ఈ 3 పనులు జరిగినాయి. ఈ ఆస్వాదన, ఆ పిక్చర్, ఆ టేస్ట్ ఉంది కదా, మెమరీ, ఆ మెమరీ నుంచి ఆస్వాదన జరిగింది. అరే ఇది బాగుంటుంది, దాని గురించి ఆలోచన జరిగింది, అది కావాలనే కోరిక వచ్చింది. అలా ప్రతి క్షణం కూడా ఈ యాక్టివిటీ నడుస్తుంది. ఇది ఎలా నడుస్తుందంటే లైక్ రాజధాని ఎక్స్ప్రెస్, మీరు ప్లాట్ఫామ్లో కూర్చున్నారు, వందే భారత్ వెళ్ళిపోయింది, అంత ఫాస్ట్గా నడుస్తుంది. బట్ బ్యూటీ ఏంటంటే ఆలోచన దీన్ని చూడగలదు, కోరిక థాట్ని చూడగలదు, ఒక యాక్టివిటీ దాని కింద జరిగే యాక్టివిటీని చూడగలదు. నేను, ఈ పార్ట్ నేను అంటున్నాము, ఇది నాది. నేను నాలో జరిగే క్రియలను చూడగలను. గులాబ్ జామ్ కావాలి అని అనిపిస్తుందా? నాకు అనిపిస్తుందని ఎవరు చూస్తున్నారు? 2 తినాలి అనే ఆలోచన వచ్చిందా? ఈ ఆలోచన వచ్చిందని ఎవరికి తెలుస్తుంది? ఇది తింటే బాగుంటుంది అని అనిపిస్తుందా? అరే ఇదిగో నాకు ఇది తినాలి అని అనిపిస్తుందని పైన ఇంకోళ్ళు చూస్తున్నారా? ఇది మనం చూడాలండి. నా సెల్ఫ్ ద్వారా సెల్ఫ్ని చూడాలి. సో సాక్షి అనేది ఆ మనసుని చూడాలి. ఇది అది. సో ఇంకా అదేంటని అడగొద్దు, టుమారో విల్ ఓపెన్. ఏంటంటే లెట్స్ గో స్టెప్ బై స్టెప్.
మనలో ఈ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఈ థియరీయా ప్రాక్టీసా? మనం ప్రాక్టికల్గా చూడొచ్చా? ఈయన ఎప్పుడు క్లాస్ వదులుతాడు? ఓకే, ఇప్పుడు మైండ్లో వస్తున్నాయి ఆ థాట్స్. ఓకే, సో డాక్యుమెంటరీ చూడాలని ఒక కోరిక ఉంది, దాని నుంచి థాట్స్ వస్తున్నాయి, దాని నుంచి వీఆర్ ఆస్వాదిస్తున్నాం. అరే ఇప్పుడు ఏదో ఇంకోటి ఏదో చెప్తున్నారు, అది కాస్త ఆగుదామని చెప్పి మళ్ళీ ఇక్కడ వినాలి అనే ఇంకో కోరిక, దాని నుంచి ఏం చెప్తున్నారు వింటున్నామో ఆలోచిస్తున్నాం. ప్యారలల్గా ఇక్కడ ఒక సినిమా రన్ అవుతుంది, ఇక్కడ ఒక సినిమా రన్ అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఇంకో సినిమా ఫోన్, ఇంటికి ఫోన్ చేస్తామని చెప్పుంటాం. సో ఏదో ఇంట్లో మర్చిపోయామో ఇంకోటి, అరే ఆ మనిషికి ఇది ఫోన్ చేసి చెప్పాలి, ఇంకో సినిమా ప్యారల్గా ఓపెన్ అయింది. ఇలా 10-15 సినిమాలు కూడా ప్యారల్గా రన్ అవుతాయి. ఎప్పుడు అయితే జాగ్రత్తగా వినండి. అయితే జాగ్రత్తగా వినండి. అంటే రేపు ప్రాక్టీస్ చాలా, రేపు కొత్త మార్నింగ్ ప్రాక్టీసు. ఫస్ట్ 3 రోజులు నా శరీరాన్ని నా సెల్ఫ్తో చూడడం, నా శరీరానికి నా సెల్ఫ్కి మధ్య దూరాన్ని చూడడం, దీన్ని ప్రాక్టీస్ చేశాం కదా. రేపు నా సెల్ఫ్ని సెల్ఫ్లో చూడడం, నా సెల్ఫ్లో ఏం జరుగుతుంది, ఆ యాక్టివిటీ జరిగినప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా లేనా, నాలో అన్హ్యాపీ వస్తుంటే ఏ ఎజుంప్షన్ వల్ల నాకు అన్హ్యాపీ వస్తుంది, ఇది రేపు మనలో చూసుకోవాలి. రేపు మార్నింగ్ యాక్టివిటీ ఇది. రేపు సడన్గా మీకు ఇదేంటి ఏం చెప్తున్నారు తమిళ సినిమా మలయాళం సినిమా అని అనుకోకుండా, నవ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ సమ్ టెర్మినాలజీస్. ఓకే, ఇది పదం మాత్రమే, కానీ ఇది ఒక క్రియ, శ్వాసక్రియ. ఇది శ్వాసక్రియ అని తెలుగులో చెప్పినందుకు నడుస్తుందా? ఇది నడుస్తుంది కాబట్టి తెలుగులో ఒక పేరు పెట్టారా? అలా ఒకటి నడుస్తుంది ఇక్కడ, దాన్ని చూడాలి. దానికి XYZ అని పేరు పెట్టండి, DWW అని పెట్టండి. పేరు తర్వాత ఒక యాక్టివిటీ నడుస్తుంది, ఆ యాక్టివిటీని చూడడం. ఆ యాక్టివిటీ నడిచినప్పుడు నాలో ఒక ఫీలింగ్ వస్తుంది. నేను బాధపడుతున్నాను, లేదు నాలో సంతోషం కలుగుతుంది. నాలో సంతోషం కలిగింది, ఎందుకు కలిగింది? నాలో బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు ఫస్ట్ మనకు ఓకేనా కాదా? ఓకే కాదు, కానీ ఏ ఆలోచన వల్ల బాధ కలుగుతుందో దాన్ని క్యారీ చేస్తున్నాను, దాన్ని పట్టుకోవాలి. వరిచేలో కొంగ దిగుతుంది కదా, దిగి స్లోగా దిగి దేన్ని పట్టుకుంటుంది? ఏంటది? ఆ చిన్న పురుగు కింద ఉంటుంది కదా, ఆ పురుగును పట్టుకుంటుంది కదా. అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్న ఒక పురుగు ఉంటుంది ఆ థాట్లో, దాన్ని పట్టుకోవాలి. బ్యూటీ ఉంటే చూస్తే పోతుంది అది, లేదండి చూస్తే అది పోతుంది. ఎలా అంటే రోడ్డు మీద నడుస్తున్నాం, గొయ్యి ఉంది అక్కడ, చూసాం, ఏం చేస్తాం? షూరా గొయ్యిలో పడ్డాం అంటే దాని అర్థం ఏంటి? అంతే. ఇప్పుడు ఇక్కడ చాలా గొయ్యలు ఉన్నాయి, వాటిని చోట్ల దాన్ని పట్టుకొని తిరుగుతున్నాం, నడిచేస్తున్నాం, పడిపోతున్నాం. మన హోంవర్క్ ఏంటంటే మన సెల్ఫ్తో సెల్ఫ్ని చూడాలి. సెల్ఫ్లో యాక్టివిటీ నడుస్తుంది. ఏంటి ఆ యాక్టివిటీ? ఈ పేరు ఆశ అంటున్నాము. ఆశలో ఇక్కడ జరిగేది ఆస్వాదన, ఇక్కడ ఆలోచన, కోరిక. ఓకే, పేర్లు ఇవి. పేర్లు ఇంపార్టెంట్ కాదు,
అక్కడ జరుగుతున్న యాక్టివిటీని చూడడం ఇంపార్టెంట్. నిన్న వరకు నేనేమన్నాను, మీ మైండ్ ఎక్కడికో వెళ్తుంది తీసుకొని రండి అని చెప్పానా? ఇప్పుడు బీ స్పెసిఫిక్. మీ ఆలోచన ఎక్కడికో వెళ్తుంది, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, మీ కోరిక దేని గురించి ఉంది, మీ ఆస్వాదం దేని మీద ఉంది. సో నౌ వి విల్ గో లిటిల్ మోర్ స్పెసిఫిక్. దీన్ని చూద్దాం మనలో. సో ఇవన్నీ మర్చిపోండి. ఫస్ట్ది ఏంటి? నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, ఇది తింటే హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను. ఓకే, దెన్ ఇదేంటి? ఇప్పుడు వాళ్ళని అడిగి తీసుకోవాలా, అక్కడ ఉంది తీసుకొని తినేయాలా, చేసుకొని తినాలా, కొనుక్కొని తినాలా? హౌ? డెసిషన్ జరిగింది కదా. నౌ దెన్ ఐ ఆస్వాదిస్తున్నాను. ఆస్వాదించి ఐఎమ్ సెలెక్టింగ్ వన్ అండ్ డూయింగ్ ఇట్ అవుట్ సైడ్. ఇదంతా స్ప్లిట్ సెకండ్లో జరిగిపోయింది. ఈ మనిషి ఇలాంటి వాడు, వీడి వల్లే నా లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ. ఆ మనిషి పట్ల ఒక భావం వచ్చింది, ఆస్వాదన నచ్చట్లేదు, ఆ మనిషి చేసే పని నచ్చట్లేదు. బయటికి ఏమనలా, మైండ్లో ఇదే సినిమా 10 సార్లు జరిగింది. కూర్చొని అలసిపోతున్నాం. ఆ మనిషి పక్కన లేడు, ఆలోచన వచ్చింది ఆ మనిషి గురించి. బీపీ పెరిగిపోతుందా? హార్ట్ బీట్ పెరుగుతుందా? చిరాగ్గా వస్తుందా? ఇలాంటి ఈ పురుగుల్ని మనం పట్టుకోవాలి. ఆ కొంగ ఎలా అయితే స్లోగా వచ్చి అలా ఒక ఏకాగ్రత అలా పట్టుకుంటుందో, ఈ యాక్టివిటీ ఏం జరుగుతుంది, ఆ యాక్టివిటీ లోపల ఏ క్లేశం ఉంది దాన్ని పట్టుకోవాలి. ఏ ఆలోచన వల్ల నాలో అన్హ్యాపీనెస్ కలుగుతుంది, ఏ ఆలోచన వల్ల నేను అన్హ్యాపీగా ఉన్నాను, ఏ ఆలోచన వల్ల అన్హ్యాపీనెస్ వస్తుంది, ఏ కోరిక వల్ల అన్హ్యాపీనెస్ వస్తుంది. దిస్ వాట్ మన హోంవర్క్. ఇంకా అర్థమయ్యే కొద్దీ, థియరీ అర్థమయ్యే కొద్దీ ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ప్రాక్టీస్లో ఏమైనా క్లారిటీ వచ్చింది కదా, మన సెల్ఫ్ని సెల్ఫ్తో చూడడం. ఇక్కడ ఒకటి ఉంది, దాంతో దీన్ని చూడడం. అయితే ఇప్పుడు ఇవి దేంతో నడుస్తున్నాయి? ఒకటి, సంవేదన ద్వారా సుఖంగా ఉండాలి, సెన్సేషన్. దీంతో రన్ అవుతుంది. గులాబ్ జామ్ ద్వారా ఆ బిర్యానీ అది తినటం ద్వారా నేను హ్యాపీగా ఉంటాను. ఆ సంవేదన ద్వారా ఇది తినాలి, దీని గురించి ఆలోచన, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇది. దెన్ ఒకదాన్ని ఆస్వాదిస్తున్నాం, బయట ఆ పని చేస్తున్నాం. మంచి నగలు చీరలు కట్టుకొని వెళ్తే నాకు రెస్పెక్ట్ వచ్చింది, దాని చుట్టూ సినిమా నడుస్తుంది. ఇక్కడ ఏంటి? కండిషనింగ్, మాన్యతదార్. ఈ మనుషులు ఇలాంటి వాడు, ఈ మనిషి నాకు ఎనిమి, ఎదుటివాడు కావాలని ఈ పని చేస్తున్నాడు. కండిషనింగ్. దాన్ని బట్టి రన్ అవుతుంది. మీరు నేర్చుకున్న ఈ 4 రోజుల్లో నేర్చుకున్న సూత్రాలన్నీ, ఎదుటి మనిషి
ఉద్దేశం సరిగ్గానే ఉంది, సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుంది. ఇది సహజంగా ఒప్పికేనా, ఒప్పిక కాదా? ఎదుటి మనిషి నా జీవితాన్ని నేను ఇలా ఉండటానికి కాంట్రిబ్యూట్ చేశాడు, ఆ మనిషి వల్ల నేను ఇలా ఉన్నాను, అది సహజంగా స్వీకృతియా కాదా? ఏదైతే సహజ స్వీకృతి ద్వారా నా సెల్ఫ్ రన్ అవుతుందో నేను అది హ్యాపీనెస్ వస్తుంది. ఈ సెన్సేషన్ ద్వారా ఎప్పుడైతే ఇది రన్ అవుతుందో ప్లెజర్ వస్తుంది కాసేపు, దెన్ ఆగిపోతుంది. టేస్ట్ బాగోదు, డిస్ప్లెజర్ వస్తుంది. ఏదైతే బాగుందని మొదలు పెట్టామో కొంతసేపటికి అది రుచి మారిపోతుంది, మళ్ళీ ప్రోగ్రామ్ మారిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల, ఈ కాంట్రడిక్షన్స్ వల్ల కూర్చొని అలసిపోతున్నాం. డిజైర్ 1 ఇలా ఇది చేయాలని కోరుకుంది, దీని నుంచి 4 థాట్స్ వచ్చినాయి. థాట్ 1, థాట్ 2, థాట్ 3. ఈ 2 థాట్స్కి పడట్లా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని పాట వినాలని ఉంది ఒక థాట్, ఇంటి దగ్గర ఫోన్ చేయాలని ఉంది ఇంకో థాట్, కాలు నొప్పి పడుతుంది అది ఇంకో థాట్, దాని నుంచి నిద్ర వస్తుంది ఇంకో థాట్, చలేస్తుంది చలి వేస్తుంది సంవేదన ద్వారా ఇంకో ఆలోచన వస్తుంది. సో అయితే ఇక్కడ వినాలి అన్నదానికి ఇంకో వేరే దాని గురించి ఆలోచిస్తే 2 పడట్లేదు, కాంట్రడిక్షన్ ఉంది కదా. ఇలా మన డిజైర్స్లో కాంట్రడిక్షన్ ఉంది, మన థాట్స్లో కాంట్రడిక్షన్ ఉంది, మన ఆస్వాదనలో కాంట్రడిక్షన్ ఉంది. ఇదే ఇక్కడ ఆస్వాదనలో కాన్ఫ్లిక్ట్ ఉంటేనే దుఃఖం అన్నాం, ఆలోచనలో కాన్ఫ్లిక్ట్ ఉంటేనే అశాంతి అన్నాం, డిజైర్స్లో కాన్ఫ్లిక్ట్ ఉంటేనే ఏమంటారు, సంతోషానికి ఆపోజిట్ వర్డ్ దుఃఖం అన్నాం. అన్హ్యాపీనెస్, నో పీస్, నో సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, దుఃఖము, అశాంతి, అసంతృప్తి. 3 తెలియనప్పుడు 3 ఒకటే. మనశ్శాంతి అనే పదం ఉందా? అంటే ఏంటంటే ఇక్కడ అది లేకపోవటం. వీటిలో ఎప్పుడైతే హార్మోనీ ఉంటుందో సరిపోదు కాదు, దాంతో పని గడిచిద్ది. ఇది ఒక్కటి ఉంటే చాలు, పక్కన వాళ్ళకి కూడా అది హెల్ప్ చేస్తాం ఉండటానికి. నో అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది థీరీని పక్కన పడేద్దాం. రేపు మార్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, మన లోపల ఏం జరుగుతుందో చూడడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి చూసిన తర్వాత ఇది అర్థమైనా పర్లేదు, అర్థం కాకపోయినా పర్లేదు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మన లాస్ట్ 3 రోజుల్లో దీన్ని ఈ రియాలిటీని చూడగలిగామా? నా శరీరము నేను, నా శరీరానికి నాకు మధ్య డిస్టెన్స్ ఉంది, నేను నా శరీరంలో ఏం జరగాలనే నిర్ణయం తీసుకుంటున్నాను. ఇది పదాలా మీ అనుభవంలో ఉందా? అదే రియాలిటీ ఇక్కడ కూడా చూడగలిగితే దెన్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ప్రాక్టీస్ అనేది ఒకటి సెట్ అవుతుంది మీకు. అర్థమవుతుంది కదా? ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. ముందు ప్రాక్టీస్ అర్థమైతే ఆ ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తాం. ముందు ప్రాక్టీస్ అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వాలి, మనకి ఆహా మూమెంట్, ఆ పర్సనల్ ఆహా మూమెంట్ అనేది ఇంపార్టెంట్.
నేను చెప్తున్నాను కాబట్టి మీరు కాదు, మీకు అది చూశారు కాబట్టి ఎస్ ఇది నడుస్తుంది, ఇది నేను చూడగలిగాను. ఆహా మూమెంట్ ఇంపార్టెంట్. లేకపోతే ఇది రామాయణ మహాభారతాలు అలా బాగానే ఉంది. ఓకే ఓకే, లెట్ మీ స్టాప్ హియర్. రేపు ఏది ఏది